Hello everyone, welcome back to my channel English with Tulasi. Today's class I wish to start with a proverb, that is, practice makes a man perfect. This is one of the famous proverbs in English. This proverb tells that the importance of practicing in day-to-day life to achieve something bigger. In simple, to get success, everyone should do practice in a specific area, whatever they choose. అంతే కదా, మనం ఏదైనా ఒక వర్క్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ చేయాలి. వీ షుడ్ గెట్ ఆల్ స్టఫ్ అబౌట్ దట్ అండ్ వీ డూ ప్రాక్టీస్ రెగ్యులర్ బేసిస్, దెన్ డెఫినెట్లీ వీ విల్ గెట్ complete stuff and become as a master in that area. So, why I have chosen this proverb today means we already started articles explanation. I just made around 7 videos about that. Let us move on the exercise part. Now you come to know the importance of practice, right? So, practice చేయడం ఎంత అవసరమో ఆ proverbs తో చెప్పాలని ట్రై చేశాను. I hope you understand that. So, let us move on exercise part of articles today. సో ఇన్ని రోజులు నేర్చుకున్న అన్ని రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ఫిలప్స్ కి ఆన్సర్స్ కరెక్ట్ గా మనం మార్క్ చేయగలిగాము అంటే దెన్ ఆటోమేటిక్లీ అవర్ వర్క్ ఈజ్ 100% కంప్లీటెడ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us మూవ్ ఆన్ టు దిస్ ఎక్సర్సైజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్, యాజ్ యూజువల్, if you are watching my channel very first time, don't forget to like, share and subscribe to my channel to support me. Let us move on then. I have written few examples already. Let us move on. My sincere suggestion is, before I am answering the questions, please you try yourself by passing the video so that you can calculate at last how many questions you correctly answered. Let us move on. The first one is, I met dash one-eyed man on the road. మనం ఒక రూల్ చెప్పుకున్నామండి, ONE1. ఇక్కడ ఓ లెటర్ ఉంది అంటే ఓవెల్ కదా అని ఆన్ రాయడానికి లేదు. ONE1 తో వచ్చి ఈ ఓ సౌండ్ ఓవెల్ సౌండ్ కాకుండా కాన్సోనెంట్ సౌండ్ వా లెటర్ ప్రొనౌన్స్ చేస్తోంది అంటే అప్పుడు మనం ఏ యూజ్ చేయాలి అని చెప్పాను. So the answer is, I met a one-eyed man on the road. ఏ ఆర్టికలే రావాలి ఇక్కడ, ఓ ఉంది కదా అని ఆన్ రాయడానికి వీలే. సెకండ్ వన్, she always drinks dash tea with dash milk. సో she always drinks tea with milk. సెంటెన్స్ కరెక్ట్ గానే ఉంది కదా. సో ఇక్కడ నో నీడ్ ఆఫ్ ఎనీ ఆర్టికల్. సో ఇలా రాస్తే ఏమని చెప్పాను ఆల్రెడీ, నేను నో ఆర్టికల్ అని చెప్పాను. ఐ థింక్ యూ రిమెంబర్ దాట్. నో ఆర్టికల్ ఇస్ నీడెడ్ హియర్. షీ ఆల్వేస్ రెగ్యులర్ గా చేసే వర్క్స్, ఇక్కడ వర్క్ ఫార్మ్ డ్రింక్ ఎస్ యాడ్ చేశారు. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. సో షీ ఆల్వేస్ డ్రింక్స్ టీ విత్ మిల్క్. అంతే, అక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పొరపాటును కూడా ఏ అండ్ ద ఏది యూజ్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ వన్, డాష్ చిల్డ్రన్ ఆఫ్ మై బ్యాచ్ ఆర్ రియలీ వెరీ స్మార్ట్. ఇక్కడ ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో నా బ్యాచ్ పిల్లలు చాలా స్మార్ట్ గా ఉన్నారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఉంది, ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ మై బ్యాచ్ ఆర్ రియలీ వెరీ స్మార్ట్. నా బ్యాచ్ పిల్లలు చాలా స్మార్ట్ గా ఉన్నారు. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక ఐడెంటిటీ చేస్తున్నాం, ప్రియారిటీ చెప్తున్నాం కాబట్టి ద ఆర్టికల్ యూజ్ చేయాలి. ఐ హోప్ యూ రిమైండ్ ద రూల్స్ హియర్. Where is dash coffee? Next one, I'm moving on. Where is dash coffee? I bought. It is on the table. Question and answer పక్క పక్కనే ఉంది. Where is dash coffee? I bought. నేను తీసుకొచ్చిన కాఫీ ఎక్కడ అంటే ఇక్కడ కాఫీ అన్న వర్డ్ ముందు మనం ఆర్టికల్ ఇచ్చాం. ఇన్ జనరల్ బేసిస్ లో ఏ కాఫీ అనే వస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఐ బాట్, నేను తీసుకొచ్చిన కాఫీ ఎక్కడ. సో మనం ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాం కదా. సో వేర్ ఈస్ ద కాఫీ ఐ బాట్. క్లియర్? అండ్ ఇట్ ఈస్ ఆన్ టేబుల్. సో జనరల్ గా టేబుల్ అన్నది కాన్సోనెంట్ లెటర్ తో స్టార్ట్ అయింది, ఏ యూజ్ చేయాలి, కరెక్ట్. బట్ మనము ఒక థింగ్ ఎక్కడ ప్లేస్ చేసామని ఐడెంటిఫికేషన్ చెప్తున్నాం కాబట్టి ఈవెన్ హియర్ వీ హ్యావ్ ట్రైడ్ ఇట్ ఈస్ ఆన్ ద table. So I think you are pausing the video after reading the bit and you are trying to answer. Let us move on. Next one. They went to Pune by dash plane, but we are planning to go on dash train. So వాళ్ళు పూణేకి ప్లేన్ లో వెళ్లారు, ఏరోప్లేన్ లో వెళ్లారు, మేము ట్రైన్ లో వెళ్ళాలనుకుంటున్నాం. సో వన్ మోర్ సజెషన్ ఐ విష్ టు టెల్ హియర్ దాట్ ఆర్టికల్స్ ఫిల్ చేస్తున్నప్పుడు ఒకసారి సెంటెన్స్ మీనింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అన్వాంటెడ్ గా ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడని ప్లేసెస్ లో ఆర్టికల్ ఫిల్అప్ కదా ఏదో ఒక ఆర్టికల్ వస్తుందని ఫిల్ చేయకండి. కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఎగ్జాంపుల్. దే వెంట్ టు పూణే బై ప్లేన్. సో బై ప్లేన్ మనకు క్లియర్ గా మీనింగ్ అర్థం అవుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ ప్రిపోజిషన్ పక్కన ఒక ఆర్టికల్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ నో ఆర్టికల్. ఇక్కడ మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దే వెంట్ టు పూణే బై ప్లేన్, బట్ వీఆర్ ప్లానింగ్ టు గో ఆన్ డాష్ ట్రైన్. సో ట్రైన్ ముందు సో జనరల్ గా మనం
ట్రైన్ లో వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి ట్రైన్ అనేది కాన్సోనెంట్ లెటర్ తో స్టార్ట్ అయింది. స్పెషాలిటీ ఏమి చెప్పట్లేదు. సొసైటీ ఇట్స్ కమ్స్ విత్ లెటర్ ఏ, దట్ ఈస్ ఏ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. క్లియర్? సో no article and coming to your A article. Next one, many freedom fighters used English to fight dash English. One of the important bit this is. So important rule ni follow chestunna bit idi. Concentrate. Many freedom fighters used English to fight dash English. నేను omission of article చెప్పినప్పుడు చెప్పాను లాస్ట్ వీడియోలో అనుకుంటాను. లాంగ్వేజెస్ ముందు మనకి ఎంత ఇష్టమైన లాంగ్వేజ్ అయినా ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు అని చెప్పాను. సో ఆ బేసిస్ లో కళ్ళు మూసుకొని ఇక్కడ నో ఆర్టికల్ అని రాసామంటే ఈ ఫిల్అప్ తప్పు అవుతుంది. కాన్సన్ట్రేట్ ఆన్ ద మీనింగ్. మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ యూజ్డ్ ఇంగ్లీష్. సో చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంగ్లీష్ ని యూజ్ చేశారు. ఎందుకు? టు ఫైట్ విత్ ఇంగ్లీష్ పీపుల్. ఇక్కడ ఇంగ్లీష్ అన్నది లాంగ్వేజ్ ని ఇండికేట్ చేయట్లేదు. దిస్ ఇండికేట్స్ అబౌట్ పీపుల్, దట్ ఈస్ బ్రిటిషర్స్. సో పీపుల్ ఇండికేట్ చేస్తుంది, సబ్జెక్ట్ ని ఇండికేట్ చేయట్లేదు. సో టుగెదర్ గా అందరు పీపుల్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ద ఆర్టికల్ యూజ్ చేయాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. బ్లైండ్ గా లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ముందు మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు, మాకు క్లియర్ గా రూల్స్ గుర్తున్నాయి అని మీరు అక్కడ నో ఆర్టికల్ రాశారంటే ఫిల్అప్ రాంగ్ అవుతుంది. సో అగైన్ ఐఎమ్ టెలింగ్, మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ యూజ్డ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకున్నారు. ఎందుకు? ఇంగ్లీష్ పీపుల్ తో ఫైట్ చేయడానికి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు, ఇక్కడ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. వన్ మోర్ ఎగ్జాంపుల్, I like dash English. సో ఈ సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ లో సర్టెన్ గా మనం చెప్పిన రూల్ ఫాలో అవుతుంది. బికాస్ ఐ లైక్ ఇక్కడ ఇంగ్లీష్ అన్నది కరెక్ట్ గా సబ్జెక్ట్ ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ సబ్జెక్ట్, వెరస్ హియర్ దిస్ ఇండికేటింగ్ పీపుల్, బ్రిటిష్ పీపుల్. కాబట్టి ఇక్కడ మనం ద ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ వస్తుంది. ఐ హోప్ యూ రిమైండ్ దిస్ పాయింట్ అండ్ యూ అండర్స్టాండ్. ఐఎమ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ వన్. We visited Birmingham Museum last year. See, museum అన్నది one of the reputed place and దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది. సో సర్టన్లీ వీ హ్యావ్ టు యూజ్ ద ఆర్టికల్ హియర్. We visited the Birmingham Museum dash last year. లాస్ట్ ఇయర్ మేము విజిట్ చేసాము. ఇక్కడ మనకి ఎటువంటి ఆర్టికల్ అవసరం లేదు. సో వీ హ్యావ్ టు యూజ్ నో ఆర్టికల్ హియర్. సో వై మ్యామ్ లాస్ట్ ఎల్ స్టార్ట్ అయింది కదా, కన్సోనెంట్ లెటర్ ఉంది కదా, సో వై డోంట్ యూజ్ ఏ ఆర్టికల్ అని అడగొచ్చు. లెట్ మీ టెల్ యూ ద సేమ్ రూల్. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మీనింగ్ ఫస్ట్. మేము బ్రిమింగ్హామ్ మ్యూజియం ని లాస్ట్ వీక్ విజిట్ చేసాము. సో ఇక్కడ మనకు మీనింగ్ క్లియర్ గా కన్వే అయిపోతుంది. మళ్ళీ అనవసరంగా ఆర్టికల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ ఇట్ కమ్స్ అండర్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, తరుణ్ హ్యాడ్ బీన్ ఇన్ డాష్ హాస్పిటల్ ఫర్ ఎ ఇయర్. లాస్ట్ సండే హిస్ ఫాదర్ వెంట్ టు డాష్ హాస్పిటల్ టు సీ హిమ్. సో ఇది టూ రూల్స్ ని ఫాలో చేస్తుంది. ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్ అని నీట్ గా నేను టేబుల్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వన్ ఆఫ్ ద ఆర్టికల్స్ నేను డిక్టేట్ చేసిన వీడియోస్ లో. జస్ట్ దాన్ని ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తరుణ్ హ్యాడ్ బీన్ ఇన్ డాష్ హాస్పిటల్ అంటే హాస్పిటల్లో తను 1 year గా ఉంటున్నాడు. సో అతను ఆటోమేటిక్ గా సిక్ అయ్యి ఉండొచ్చు. అంటే దాని పర్పస్ ఏంటి? ప్రైమరీ పర్పస్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, లాస్ట్ సండే హిస్ ఫాదర్ వెంట్ టు డాష్ హాస్పిటల్ టు సీ హిమ్. లాస్ట్ సండే వాళ్ళ ఫాదర్ అతన్ని విజిట్ చేయడానికి వెళ్లారు. సో ఇక్కడ హాస్పిటల్ వాళ్ళ ఫాదర్ ఎందుకు వెళ్లారు? సెకండరీ పర్పస్ కి వెళ్లారు. సో మన రూల్ ప్రకారం ప్రైమరీ పర్పస్ కింద వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ వాడడానికి వీల్లేదు. సెకండరీ పర్పస్ అప్పుడు అదే ప్లేస్ లో మనం ద ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. జస్ట్ కాన్సన్ట్రేట్. హాస్పిటల్ ఇక్కడ మనం నో ఆర్టికల్ యూజ్ చేసాము, ఇక్కడ ద యూజ్ చేసాము. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నో ఆర్టికల్ ఎందుకు యూజ్ చేసామంటే తరుణ్ అనే వ్యక్తి హాస్పిటల్లో 1 year గా హాస్పిటలైజ్ అయి ఉన్నాడు, అంటే ట్రీట్మెంట్ లో ఉన్నాడు, ప్రైమరీ పర్పస్ కి వెళ్ళాడు. అండ్ వాళ్ళ ఫాదర్ ఎందుకు వెళ్లారు హాస్పిటల్ కి? ఏమైనా సిక్ అయ్యి వెళ్ళలేదు, ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళలేదు, వాళ్ళ సన్ ని, సిక్ గా ఉన్న సన్ ని విజిట్ చేయడానికి, చూడడానికి వెళ్ళాడు. సో సెకండరీ పర్పస్ కాబట్టి దా యూజ్ చేయాలి. సో ఈ పాయింట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ట్రై టు కీప్ దిస్ ఇన్ మైండ్. నెక్స్ట్ వన్, దే సెల్ ఆయిల్ అట్ ₹100 డాష్ లీటర్. సో నేను ఆర్టికల్ సెకండ్ వీడియో ఐ థింక్ సో చెప్పినట్టున్నాను. సో ఏదైనా న్యూమరికల్స్ ఉన్నప్పుడు లీటర్, మీటర్, డజన్, కిలో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనము ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యూజ్ చేయాలని చెప్పాను. ₹100 a liter. Clear? So the same rule implies here. Next one, dash parliament has passed dash bill. So parliament has passed the bill. Ante parliament mundu parliament important noted place kada, da use cheddam anukovaల్సిన అవసరం లేదు. Just concentrate on the meaning. Parliament has passed the bill. Here the bill. సో ఒక స్పెషాలిటీ ఉంటుంది. పార్లమెంట్ ఏ బిల్ పాస్ చేసినా ఒక ఐడెంటిటీ ఉంటుంది, దాంట్లో చాలా స్టఫ్ అండ్ నీడెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దా బిల్ అని యూజ్ చేసాం. ఇక్కడ ఆర్టికల్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. Still few more important examples are there. Let us move on. Stay tuned. Let us move on remaining examples.
there is dash little water in this pot. సో మనం మళ్ళీ రూల్స్ చెప్పుకున్నాం కదా. సో లిటిల్ వచ్చినా ఫ్యూ వచ్చినా కొంచెం అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి ముందర ఏ యూజ్ చేసామంటే పాజిటివ్ మీనింగ్ వస్తుంది, ఏ లేకపోతే నెగిటివ్ మీనింగ్. ఇక్కడ దెర్ ఈస్ డాష్ లిటిల్ వాటర్ ఇన్ దిస్ పాట్ అంటే ఈ పాట్ లో కొంచెం వాటర్ ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు, పాజిటివ్ మీనింగ్. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఏ రావాలి. క్లియర్? నెక్స్ట్ వన్, ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ ఫర్ అవర్ అండ్ హాఫ్. సో ఇక్కడ మనకు 2 హెచ్ సౌండ్స్ నేను ట్రై చేశాను. ఇక్కడ హవర్ లో హెచ్ అన్నది సైలెంట్. మనం సెకండ్ లెటర్ అయిన ఓతో కాన్స్ట్రక్ట్ చేస్తాం, సౌండ్ చేస్తాం కాబట్టి ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ అవర్. సో కొంతమంది హవర్ అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు, నేను చెప్పినప్పుడు కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్ హ్యాస్ టు బి సౌండ్ యాజ్ అవర్. సో ఓతో సౌండ్ చేస్తున్నాం కాబట్టి యాన్ అవర్. వెరస్ కమింగ్ టు హియర్ హాఫ్, హెచ్ ని మనం ఈజీగా అట్టర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ. క్లియర్? I waited for him for an hour and half. 1.5 hours నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద మీనింగ్. ఆఫ్ కోర్స్ హెచ్ ఇక్కడ సైలెంట్ కాబట్టి యాన్ యూజ్ చేస్తాము, హెచ్ ఇక్కడ అట్టర్ చేస్తున్నాం కాబట్టి ఏ. సో ఏ లో యాన్ లో ఉన్న 2 రూల్స్ ఇక్కడ కవర్ అయ్యాయి. జస్ట్ కాన్సన్ట్రేట్. నెక్స్ట్ వన్, డాష్ మిస్టర్ శ్యామ్ కాల్స్ యూ ఓవర్ ద ఫోన్. సో వీ డోంట్ నో దట్ పర్సన్, ఎవరో మళ్ళీ ఫోన్ లో పిలుస్తున్నారు. సో మనకు మోర్ ఓవర్ పర్సన్ తెలుసా తెలీదా పక్కన పెడితే మిస్టర్ అన్న వర్డ్ వచ్చింది. సో నేను కీవర్డ్స్ చెప్పాను, మిస్టర్, మిస్, మిసెస్ ఇలాంటి వర్డ్స్ వచ్చి అన్నోన్ పర్సన్ అయితే ఆర్టికల్ ఏ యూజ్ చేయాలని చెప్పాను. సో దట్ ట్రూలీ ఇట్ కమ్స్. ఆ మిస్టర్ శ్యామ్ కాల్స్ యూ ఓవర్ ద ఫోన్. నెక్స్ట్ వన్, డాష్ డాగ్ ఈస్ డాష్ ఫెయిత్ఫుల్ అనిమల్. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది డాగ్ అనగానే సింగులర్ డాగ్ మనం కన్సిడర్ చేయడానికి వీల్లేదు, అది మొత్తం జాతిని రిప్రజెంట్ చేస్తుంది. డాగ్ ఏదైనా అన్ని కుక్కలు ఫెయిత్ఫుల్ గా ఉంటాయి. దట్ ఈస్ ద మీనింగ్ హియర్ దే ట్రైన్ టు కన్వే. సో ద డాగ్ ఈస్ అ ఫెయిత్ఫుల్, ఏ ఫెయిత్ఫుల్ అనిమల్. సో ఇక్కడ మనము సింగిల్ అనిమల్ కాదు, అన్ని డాగ్స్ ఫెయిత్ఫుల్ గా ఉంటాయి. దాని జాతి మొత్తాన్ని మనం ఇక్కడ దాని యొక్క ఫీచర్ ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ దా యూజ్ చేసాం డాగ్ కు ముందు. ఈ రూల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ నో దాట్, యూ ఆర్ రిమెంబరింగ్ దాట్. నెక్స్ట్ వన్, కాళిదాస్ ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో కాళిదాస్ ఈజ్ ఎ ఫేమస్ poet in Sanskrit and very good at Telugu also. And coming to Shakespeare, as you all know, he is also one of the famous poets, dramatist, most famous dramatist in English literature. And he has given many features to English language. Okay, let us move on. Both the people are very well known proper nouns. Shakespeare అన్నది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. బట్ హియర్ we are giving the comparison. కాళిదాస్ ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో కాళిదాస్ ని ఇంగ్లీష్ లో షేక్స్పియర్ ఎలాగో ఇండియాలో మన సాంస్క్రిట్ లో కాళిదాస్ గారు అలాగే. సో మనం ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి షేక్స్పియర్ ని కాళిదాస్ తో ఇక్కడ మనం ద ఆర్టికల్ యూజ్ చేయాలి. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో కాళిదాస్ ని షేక్స్పియర్ తో మనం కంపేర్ చేస్తున్నాం. ఇద్దరిలో ఉన్న బేసిక్ ఫీచర్ ని చెప్తున్నాం. మనం ఇక్కడ షేక్స్పియర్ యొక్క నౌన్ ని తీసుకొని పర్సనల్ ప్రొనౌన్ గా కన్సిడర్ చేయడానికి వీల్లేదు, కంపారిజన్ ఉంది కాబట్టి ద ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ద చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ ఈస్ కమింగ్. అట్లే ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ద చైర్మన్ అండ్ డాష్ ప్రిన్సిపల్ ఆర్ కమింగ్. సో నేను 2 సెంటెన్సెస్ ఒక్కటే రాశాను. ఎస్ ఆఫ్ కోర్స్, బట్ 2 సెంటెన్స్ లో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. కాన్సన్ట్రేట్. ద చైర్మన్ అండ్ డాష్ ప్రిన్సిపల్ ఈజ్ కమింగ్. ఇక్కడ ఈజ్ అని ఉంది. ఈజ్ అంటే ఏంటి? సింగులర్ కదా. దట్ మీన్స్ ఈ చైర్మన్ అన్న వ్యక్తి, ప్రిన్సిపల్ అన్న వ్యక్తి బోత్ ఆర్ సేమ్, ఓన్లీ 1 పర్సన్. అంటే ఒక వ్యక్తి చైర్మన్ రోల్ ని ప్రిన్సిపల్ రోల్ ని ఫాలో చేస్తున్నారు వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరు అంటే మళ్ళీ ఎవరు? చైర్మన్ రోల్ ప్రిన్సిపల్ రోల్ ఫాలో చేస్తున్న ఓన్లీ 1 పర్సన్ ఈస్ కమింగ్. సో చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ వీళ్ళిద్దరు ఒకరే కాబట్టి, ఒకే రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఏ ఆర్టికల్ యూజ్ చేయడానికి వీల్లేదు. నో ఆర్టికల్. ద చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ ఇస్ కమింగ్. సింగులర్ అట్ ద సేమ్ టైం బోత్ ఆర్ సేమ్ అన్న మీనింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి స్పెసిఫిక్ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే బిట్ నెక్స్ట్ చూడండి. ద చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ ఆర్ కమింగ్ అంటే ఇక్కడ మనకి ఇద్దరు, చైర్మన్ ఒక క్యారెక్టర్, చైర్మన్ ఒక పర్సన్ ఉన్నారు అండ్ ప్రిన్సిపల్ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఇద్దరు కలిసి వస్తున్నారు. అప్పుడు మనం చైర్మన్ కి ప్రియారిటీ చేసాం కాబట్టి ప్రిన్సిపల్ ముందు కూడా మనం ద ఆర్టికల్ యూజ్ చేయాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. క్లియర్? సో ఇక్కడ చైర్మన్ కి దా చైర్మన్ అని రాసాం కదా, ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో ఇన్ ద సేమ్ వే ప్రిన్సిపల్ కూడా ఇంపార్టెంట్ పర్సనే కదా, ఒక ఇన్స్టిట్యూషన్ లో, ఒక స్కూల్లోనో, కాలేజ్ లో, ఎక్కడైనా సరే. సో ద ప్రిన్సిపల్, ద చైర్మన్ అండ్ ద ప్రిన్సిపల్ ఆర్ కమింగ్. ఇద్దరు కలిసి వస్తున్నారు. మోర్ ఓవర్ మనకి ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే సింపుల్, దిస్ హెల్పింగ్ వర్బ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సింగులర్ అయితే ఇద్దరు ఒకటే కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ అడ్జెక్టివ్ వర్డ్ ఇచ్చేసాం, వాళ్ళకి రెస్పెక్టివ్ వర్డ్ ద ఆర్టికల్ ఇచ్చేసాం ఐడెంటిఫికేషన్ కి. సో మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇక్కడ ఎందుకు మళ్ళీ సెకండ్ టైం ప్లేస్ చేస్తున్నామంటే 2 people ఆర్ బిఫోర్ కాబట్టి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. దీని మీద కాన్సన్ట్రేట్ చేసి, వర్బ్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ప్లూరల్ అయితేనే ద ఆర్టికల్ యూజ్ చేయండి, సింగులర్ అయితే యూజ్ చేయకండి.
Clear? Next one, dash bigger you job, dash greater your responsibility. సో ఇక్కడ మనకి సెంటెన్స్ డబుల్ కంపారిజన్ డిస్కస్ చేస్తుంది. డబుల్ కంపారిజన్ రోల్ కూడా మనం ఆర్టికల్ దా యూజ్ చేసినప్పుడు నేర్చుకున్నాం. సో ఎప్పుడు డబుల్ కంపారిజన్ చేసినా ద ఆర్టికలే వస్తుంది. సో హియర్ బోత్ ద ఏరియాస్ ఫిల్డ్ విత్ ద ఆర్టికల్. ద బిగ్గర్ యువర్ జాబ్, ద గ్రేటర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎంత ఎక్కువ జాబ్స్ కి వెళ్తే, ఎంత హై క్యాడర్ కి వెళ్తే అన్ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మనకు వస్తాయి. సో కంపారిజన్ కాబట్టి ద ఆర్టికల్ యూజ్ చేయాలి. లెట్ us మూవ్ ఆన్. నెహ్రూ ఈజ్ అవర్ ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. ఇండియాకి ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ పిఎం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్తాము. సో నెహ్రూ ఈజ్ అవర్ ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. ఇక్కడ అవర్ తర్వాత ఫిలప్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ ఇలాగ న్యూమరికల్స్ వస్తే మనం ఆర్టికల్స్ యూజ్ చేయాలని చెప్పాను. ఐ రిమెంబర్ దట్. బట్ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవర్ అన్న వర్డ్ వచ్చింది. అవర్ అంటే ఏంటంటే యొక్క. నెహ్రూ గారు మన యొక్క పిఎం, ఇండియాకి ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ పిఎం. ఇటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు, ఇటువంటి రిలేటెడ్ మీనింగ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇదే ఫిలప్ ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తాం చూడండి. నెహ్రూ ఈజ్ డాష్ ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. సో ఇలా ఉందనుకుందాం. ఆల్ రైట్. సో సేమ్ బిట్ రాసాం చూడండి. ఇక్కడ అవర్ అన్న వర్డ్ ని స్కిప్ చేసాం. నెహ్రూ ఈజ్ డాష్ ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. ఇన్ సచ్ కేసెస్ మనం ఇక్కడ ద ఆర్టికల్ రాయాలి. క్లియర్? సో ఇక్కడ అవర్ అన్న వర్డ్ లేదు. నెహ్రూ ఈజ్ ద ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. సో ఇండియాకి ఫస్ట్ పిఎం నెహ్రూ. ఇండియాకి ఫస్ట్ నెహ్రూ గారు మన యొక్క ఫస్ట్ పిఎం అని చెప్పినప్పుడు ద ఆర్టికల్ వాడాల్సిన అవసరం లేదు. ఈ వర్డ్ లేకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫస్ట్ ముందు మనం ద ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఐ మూవింగ్ ఆన్ ది లాస్ట్ వన్, దట్ ఈస్ ద కపుల్ ఎంజాయ్డ్ ద హాలిడేస్ ఇన్ డాష్ సమ్మర్. సో ఈ బిట్ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ అన్నది ఒక సీజన్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా సీజన్స్ ముందు మనం ఏ ఆర్టికల్ వాడకూడదు. రూల్స్ గుర్తున్నాయి కదా. సీజన్స్ ముందు ఏ ఆర్టికల్ వాడకూడదు. ఇన్ సచ్ కేసెస్ ఒక్కొక్కసారి సేమ్ ఫిలప్ ద కపుల్ ఎంజాయ్డ్ ద హాలిడేస్ ఇన్ సమ్మర్ సీజన్. ఇలాంటి బిట్ ఉంది అనుకుందాం. సో సమ్మర్ తో ఎండ్ అయింది ఇక్కడ. ఈ సమ్మర్ అనేది సీజన్స్ కి ముందు మనం వాడకూడదు అని చెప్పాను. అంటే సమ్మర్, వింటర్, రైన్ ఏ సీజన్ కి ముందు ఆ వర్డ్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ వాడడానికి వీల్లేదు. అలా కాకుండా ద కపుల్ ఎంజాయ్డ్ ద హాలిడేస్ ఇన్, వాళ్ళ హాలిడేస్ ని సమ్మర్ సీజన్ లో ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ మనము సమ్మర్ ని ఇండికేట్ చేయకూడదు. సీజన్ యొక్క వర్డ్ ని ఇండికేట్ చేసుకొని ఇక్కడ ఫిల్అప్ ద యూజ్ చేయాలి. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనము సమ్మర్ ని ఇండికేట్ చేసి ఆన్సర్ రాయలేదు. సీజన్స్ నేమ్స్ లైక్ సమ్మర్, వింటర్, రైనీ, ఆటమ్, స్ప్రింగ్ ఇటువంటి వర్డ్స్ ముందు ఏ ఆర్టికల్ వాడకూడదు. బట్ ఇక్కడ సీజన్ అన్న వర్డ్ వచ్చింది. మోర్ ఓవర్ మీనింగ్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు హాలిడేస్ ని ఎంజాయ్ చేశారు. సో ఐడెంటిఫై చేస్తున్నారు ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి సో సీజన్ అన్ని కన్సిడర్ చేసి ద ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇటువంటి బిట్స్ ఇంకా కొన్ని చెప్పినట్టున్నాను ఈ ఎగ్జాంపుల్స్ లో. సో దే ఆర్ లిటరలీ ట్రిక్కీ అండ్ కన్ఫ్యూజింగ్ ఎగ్జాంపుల్స్. సో అటువంటివి మీరు ఎక్కువగా పిక్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుందని ఐ హావ్ గాన్ త్రూ సచ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యాజ్ యూజువల్, ఇఫ్ యూ అండర్స్టాండ్, don't forget to like, share and subscribe to my channel. Thank you for listening, and at the same time, if you need extra examples from articles, please let me know in the comment section so that I'll upload second video also. Thank you.